మొత్తం పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది కార్లతో బండ్లతో. ఇట్లుండాలా మళ్ళా మా దోస్తుగాడు కొత్త ప్రీ వర్కౌట్ తెచ్చిండు. ఆ ప్రీ వర్కౌట్ నేను స్కాన్ చేసిన. నేను నార్మల్గా అంటే టీషర్ట్ ఇప్పి వర్కౌట్ చేయను, కానీ ఇవాళ చేయబుద్ధి అయింది. అంత వర్షంలో ఎంత చలిలో కూడా ఇంత స్వెట్ వస్తుందంటే నిజంగా చినిగిపోయింది వర్కౌట్ అయితే. మొత్తం వాటరే ఉన్నాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిజంగా వర్కౌట్ చేస్తే ఎట్లా ఉండాలంటే, ఎంత రెగ్యులర్ వర్కౌట్ చేస్తున్నా కానీ నిన్న చేసిన వర్కౌట్ చేస్తే ఆ వర్కౌట్ పెయిన్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్కి మనకు తెలియాలి, ఆ రకంగా చేయాలి. సో నాకు అట్లా అవుతుంది ఇప్పుడు సిచ్యువేషన్. నిన్నైతే హ్యూజ్గా హెవీగా చెస్ట్ వర్కౌట్ చేసిన, ఇప్పుడు మస్తు పెయిన్ అవుతుంది. సో అయినా సరే మళ్ళీ ఇవాళ పోయి వర్కౌట్ చేయాలి. మనం పెయిన్ అవుతుంది అని చెప్పి రెస్ట్ లేలాగా మనం రెస్ట్ అయితే తీసుకోవద్దు. సో మొత్తం రెడీ అయితే అయిపోయినా నేను జిమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. చలి అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు ఒక 2-3 డేస్ నుంచి వెదర్ అయితే మొత్తం కంప్లీట్గా చేంజ్ అయింది. మొత్తం చల్లగా ఉంది వెదర్ అయితే. బాగుంది. ఇదే అంటే ఇట్లానే ఉండాలి వర్కౌట్ చేయాలంటే, ఇట్లానే ఉండాలి వెదర్ అనేది. మనకు కంఫర్ట్గా ఉంటుంది. చలి పెట్టినా కానీ ఇవ్వాలి. ఇదే సీజన్ అనమాట, మంచిగా బాడీ గ్రోత్ అవుతుంది. సో చాలామంది స్కిప్ చేస్తారు, చలి పెడుతుంది అని చెప్పి ఇంట్లోనే పడుకుంటారు జిమ్కి వెళ్ళకుండా. సో కష్టమైన పర్లేదు, కానీ లేచి ఒకసారి లేస్తే మీకు అలవాటు అవుతుంది. లేచి జిమ్కి అయితే వెళ్ళండి. బ్లాకీ చూస్తున్నాను, నేను జిమ్ పోతుంటే ఇది కంపల్సరీ నాకు ఎదురొస్తుంది. బ్లాకీ గుడ్ మార్నింగ్ రా, చూడు అది బిజీలో ఉంది. చూసి బ్లాకీ చూసారు కదా, నైట్ అంతా వర్షం పడినట్టుంది. నా బండి అయితే ఈడుంది, మొత్తం వాటరే ఉన్నాయి. ఇప్పుడు తుడుచుకొని క్లీన్ చేసుకొని అయితే మనమైతే జిమ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఫైనల్లీ నేనైతే జిమ్కి అయితే వచ్చేసిన. ఇవాళ మోటివేషన్ బాగున్నట్టుంది. అందరూ వచ్చారు జిమ్కి. చూపిస్తాడు మొత్తం ఖాళీ లేదు, మొత్తం పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది కార్లతో బండ్లతో. చూస్తారు కదా, జబర్దస్త్ మోటివేషన్ ఉంది ఇవాళ. మొత్తం పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది కదా మోటివేషన్ అంటే. చలి వచ్చినా వాన వచ్చినా ఏది వచ్చినా జిమ్ పోయి చేయాలనుకుంటే పోయి చేయాలా, మంచి మోటివేషన్. మా దోస్తుగాడు అయితే నిన్న మజిల్ బ్లేజు, బ్యాగు అండ్ షేకరు, ప్రీ వర్కౌటు అన్నీ కొనుక్కొని వచ్చిండు జిమ్కి. అరే వచ్చేటప్పుడు 2 బనానాలు తీసుకురారా, నేను కూడా తింటా, ఆకలేస్తుంది అని చెప్పిన. సో ప్రీ వర్కౌట్ తెచ్చిండు, కానీ ప్రీ వర్కౌట్ వాడు యూజ్ చేస్తలేడు, నేను యూజ్ చేస్తున్నా. నేను స్కాన్ చేసిన. మావాడు తెచ్చింది మజిల్ బ్లేజ్లా ఇదేదో కోలా ఫ్లేవర్ అంట. నేను ట్రై చేసిన ఫస్ట్ సీల్ ఓపెన్ చేసి. డిఫరెంట్ ఫ్లేవర్ అయితే ఉంది, అంటే కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. రెగ్యులర్ ప్రీ వర్కౌట్ లాగా అయితే లేదు, బాగానే ఉంది. మీ అప్పర్ బాడీ అంతా మంచిగా ఉండి మీ అబ్డామినల్ పార్ట్కి వచ్చేసరికి మీకు పొట్టగా అనిపిస్తుంది, స్టమక్తో ఫ్యాట్తో నిండిపోయింది అనుకోండి, మీకు ఎంత గలీజ్ అనిపిస్తుంది. సో అందుకనే యాప్స్ ట్రైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. సో అందుకనే యాప్స్ అనేది వీక్లీ 2 times ట్రైన్ చేసేలాగా పెట్టుకోండి. నార్మల్ ఎవరైనా పెట్టుకోవచ్చు, బిగినర్స్ అయినా ఎవరైనా ట్రైన్ చేయొచ్చు అనమాట. సో అందుకని నేను ఇక్కడ స్టార్టింగ్ అయితే నార్మల్ క్రంచెస్తో అయితే స్టార్ట్ చేసిన. దాని తర్వాత లేయింగ్ లెగ్ రైజెస్ ఒక 3 to 4 sets 15 to 20 repetitions వచ్చేలాగా ట్రైన్ చేసిన. అండ్ లాస్ట్ వేరియేషన్ బైసైకిల్ క్రంచెస్. ఈ బైసైకిల్ క్రంచెస్ అనేది జబర్దస్త్ వేరియేషన్ అనమాట. మీరు చూస్తారు ఇప్పుడు నేను చేస్తాను బైసైకిల్ క్రంచెస్. నాకు అబ్డామినల్ ఎక్సర్సైజెస్లో టఫెస్ట్ ఎక్సర్సైజ్ ఏది అనిపిస్తుంది అంటే ఈ బైసైకిల్ క్రంచెస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కొద్దిగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను చాలా వీడియోస్లో చెప్పినా మీకు, పర్సనల్గా నాకైతే డిఫరెంట్గా అనిపిస్తుంది, చాలా టఫ్ అనిపిస్తుంది ఈ వేరియేషన్, ఈ ఎక్సర్సైజ్. అబ్డామినల్ చేసేటప్పుడు మాత్రం చేస్తే చాలామందికి క్రాంప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది బ్యాక్ వర్కౌట్ చేసేటప్పుడు పుల్అప్స్ ముందు ట్రైన్ చేయడం అనేది మర్చిపోతారు. కొంతమంది కావాలని ఇగ్నోర్ కూడా చేస్తారు. మీరందరూ ఒక విషయం తెలుసుకోవాలి, మీకు మంచి బ్యాక్ బిల్డ్ అవ్వాలంటే మీరు మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది పుల్అప్స్కే. తప్పకుండా చేయండి. నేనైతే డెడ్ లిఫ్ట్ చేసి చాలా రోజులు అయితే అయింది, ఎందుకంటే కొద్దిగా టైం సెట్ అవ్వకపోవడం వల్ల డెడ్ లిఫ్ట్ అయితే ట్రైన్ చేయలేకపోతున్నా వర్కౌట్స్లలో. కానీ ఇవాళ మాత్రం నేనైతే డెడ్ లిఫ్ట్ అయితే ట్రైన్ చేసిన. సో బేసిక్గా అయితే స్టార్ట్ చేసిన, మెల్లమెల్లగా వెయిట్ ఇంక్రీజ్ చేద్దామని చెప్పి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే డెడ్ లిఫ్ట్ చేస్తామో అప్పుడు మన పోస్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. సో బ్యాక్ అనేది మనం స్ట్రైట్ చేయాలి, చెస్ట్ అప్ చేయాలి, మనం ఈక్వల్గా తీసుకెళ్ళాలన్నమాట రాడ్ని. అట్ ద సేమ్ టైం మన హిప్ జాయింట్ని మాత్రం. మీకు స్టార్టింగ్ చేయలేకపోతే మీరు తక్కువ వెయిట్ వేసుకొని కూడా ట్రైన్ చేయొచ్చు.
అది ఏం ప్రీ వర్కౌట్ తాగినానేమో నేను తెలియదు, కానీ నేను లైట్ వెయిట్తోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కానీ నేను స్టార్ట్ చేసి ఒక సెట్ అయిపోయింది, రెండో సెట్ అయిపోయింది, ఇక మూడో సెట్కి ఇక నేను ఏం చేసిన అంటే ఇక వెయిట్ ఎక్కువ వేయడం స్టార్ట్ చేసేసిన. ఎందుకంటే నా మైండ్ నా కంట్రోల్లో లేకుండే, నాకు ఇక మెంటల్ అయిపోయింది అనమాట. అందుకనే నేను హెవీ వెయిట్తో అయితే ట్రైన్ చేయడం అయితే స్టార్ట్ చేసిన ఇక మెల్లగా. వన్స్ మనం వర్కౌట్ మూడ్లోకి వెళ్ళిపోతే మన మాట మనమే వినం. సో ఆ రకంగా అయితే నేనైతే వర్కౌట్ అయితే చేసిన. సో మీకు ఈ వీడియోలో నేను బ్యాక్ వర్కౌట్ ఏ వేరియేషన్స్ ఉందైతే ట్రైన్ చేశాను, ఎలా ట్రైన్ చేశాను, మూమెంట్ ఎట్లా ఉంది, పోస్చర్ ఎలా ఉంది అనేది కంప్లీట్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఈ వీడియోస్లో. ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మీకు పెడతా, వర్కౌట్ని అయితే ఎంజాయ్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎలా ట్రైన్ చేస్తున్నాను, ఎక్కడ హోల్డింగ్ చేస్తున్నా, ఎక్కడ వదులుతున్నాను, నా మూమెంట్ని మొత్తం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అసలు వర్కౌట్ స్టార్ట్ చేసినానో లేనో కానీ మొత్తం స్వెట్ అయిపోయినా, నేను బాడీ మొత్తం జబర్దస్త్ పంప్ వచ్చేసింది. You're living a dream. Bump. Bounce. Bounce. Let the good. ఇక నేను వర్కౌట్ మోడ్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. అందుకే నేను నా మాట నేనే ఏంటంటే టీషర్ట్ అయితే ఇప్పేసి సీటెడ్ రోస్ అయితే ట్రైన్ చేయడం స్టార్ట్ చేసిన. ఇక జిమ్లో ఉన్న వాళ్ళందరూ ఇక మనల్ని చూడడమే. ఇక నేను నార్మల్గా టీషర్ట్ ఇప్పి ట్రైన్ చేసేది ఎప్పుడు అంటే, ఎప్పుడైతే కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతానో ఆ మూమెంట్లో మాత్రమే టీషర్ట్ ఇప్పి ట్రైన్ చేస్తాను. ఎందుకంటే మన ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ మనకు తెలియాలన్నమాట, మనం ఎలా ట్రైన్ చేస్తున్నాం అని చెప్పి. సో దాని తర్వాత నేనైతే ఇవాళ అయితే ట్రైన్ చేసిన. సో ఇట్లా టీషర్ట్ ఇప్పి అయితే ట్రైన్ చేసిన. సో అప్పుడప్పుడు ఇట్లా ట్రైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న ఒక మోటివేషన్ వస్తుంది. అసలు జిమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వర్కౌట్ చేసేటప్పుడు మన మైండ్ సెట్ ఎట్లుండాలంటే, అందరిలాగా మనం ఆలోచించొద్దు ఎవరెంత వెయిట్ వేసుకొని కొడుతున్నారు అని చెప్పి. మనం ఎంత వెయిట్ వేసుకొని కొడుతున్నాము అనేది మనం ఆలోచించాలి. ఎప్పుడైనా సరే మనం ఒకరికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. అస్సలు నా టీషర్ట్ మాత్రం మొత్తం పచ్చిగా అయిపోయింది స్వెట్తోని. అంత హ్యూజ్ వర్కౌట్ అనమాట, అసలు చెప్పలేకపోతున్నాను నీకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం ఎప్పుడు బ్యాక్ వర్కౌట్ ట్రైన్ చేసినా కానీ అండ్ లెగ్స్ ట్రైన్ చేసినప్పుడు కానీ లాస్ట్లో మనకు హైపర్ ఎక్స్టెన్షన్ పెట్టుకోవడం అనేది చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే ఇది మన బ్యాక్ని రిలీఫ్ ఉంచుతుంది, మన సపోర్టింగ్ ఉంటుంది. సో గైస్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసిన. దమ్ అవుతుంది వర్కౌట్లో, హెవీ చేసిన, ఫుల్ హెవీ ట్రైన్ చేసిన. అండ్ ఇల్లు మా థర్డ్ ఫ్లోర్ కదా, మళ్ళీ స్టెప్స్ ఎక్కి పైకి వచ్చే లోపల మొత్తం స్టామినా స్ట్రెంత్ మొత్తం దొబ్బింది. ఇక వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి డైట్ అయితే తినేస్తా. తినేసిన తర్వాత మీతో మాట్లాడతా. ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఒక ఆమ్లెట్ అయితే తీసుకున్నాను, రా ఆమ్లెట్, దలియా, లైట్గా పల్లీ పొడి అనమాట. ఇది నేనైతే ప్రాపర్ డైట్ అయితే మెయింటైన్ చేయట్లేదు, నార్మల్ డైట్, బేసిక్ డైట్ అయితే మెయింటైన్ చేస్తున్నా. సో అది గైస్, నేనైతే వర్కౌట్ అయితే హ్యూజ్గా మస్తు వర్కౌట్ చేసిన, జబర్దస్త్ వర్కౌట్ చేసిన తర్వాత అయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసిన. దలియా, సో దొడ్ర ఉప్మా అంటారు తెలుగులో, హిందీలో దలియా అంటారు. అండ్ దలియా అండ్ ఒక ఆమ్లెట్ అనమాట, వితౌట్ ఆయిల్. మనకు సాల్ట్, ఇంకా కారం, మసాలాలు ఏముండవు దాంట్లో, జస్ట్ నార్మల్ రా ఆమ్లెట్, దలియా అనమాట. దలియా మనకు దొడ్డు రవ్వ ఉప్మాతో తింటే ఏమైనా కొద్దిగా మనకు ఫైబర్స్ వస్తుంది, అట్లా విధంగా మనకు హై క్యాలరీస్ ఉన్నట్టు ఉండదు. సో నేనైతే ప్రస్తుతానికి అయితే ఎలాంటి డైట్లో అయితే లేను, జస్ట్ నార్మల్గానే మెయింటైన్ చేస్తున్నాను అనమాట. జస్ట్ నార్మల్ ఆఫ్ సీజన్లో ఉన్నా. ప్రజెంట్ అయితే నేను కాంపిటీషన్ ప్రిపేర్ అవ్వట్లేదు. సో అందుకని నేను జస్ట్ నార్మల్ ఫుడ్ అయితే తింటున్నాను, అంత ఎక్స్ట్రీమ్ డైట్ అయితే మెయింటైన్ చేస్తలేను, ఎందుకంటే అంత అవసరం కూడా లేదు కాబట్టి. సో మనం ఎంత డైట్ మెయింటైన్ చేయకపోయినా కానీ అట్లీస్ట్ ఎంత వర్కౌట్ చేస్తున్నాం, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా జస్ట్ నార్మల్గానే బేసిక్గా మెయింటైన్ చేయాలన్నమాట. సో ఆ విధంగా అయితే నేను కొద్దిగానే డైట్ మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడు నేను పొద్దున శనగలు అయితే నానబెట్టిన. సో అవి చూడాలి ఇప్పుడు. అవి చూసి మళ్ళీ మంచిగా అంటే లైట్గా గీ వేసుకొని ఆ శనగల్ని కొద్దిగా ఆనియన్స్ కొన్ని అన్నీ కట్ చేసి
ప్రిపేర్ చేసుకోవాలి. సో ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ అట్లా ప్రోటీన్ ఇంటేక్ లాగా అది తినేస్తా, అయిపోతుంది. మీకు చూపిస్తా. ఇప్పుడు నా వర్కౌట్ వీడియో అబ్జర్వ్ చేసినట్టయితే మార్నింగ్ చాలా చల్లగా ఉంది, వర్షం కూడా పడ్డది, మొత్తం చల్లగా ఉందన్నమాట. సో అయినా సరే మేము ఎంత హార్డ్ వర్క్ చేసి, అంటే వర్కౌట్ చేసేటప్పుడు ఎంత స్వెట్ వస్తుందో మీరు చూసే ఉంటారు వీడియోలో. అసలు బ్యాక్ వర్కౌట్ మాత్రం మ్యాసివ్గా అయిపోయింది ఇలా మొత్తం జిమ్ మొత్తం జోష్లో నింపేసినాం మేము వర్కౌట్తోని. మార్నింగ్ అయితే నానబెట్టిన శనగలు. సో అయినాయా లేవా అని చూపిస్తారు చూడండి, మీరు చూస్తారు కదా, శనగలు అయితే నానబెట్టిన. సో అది గైస్, నేను అయితే కొద్ది రోజులు ఎగ్స్ హ్యూజ్గా తినేసిన, అంటే చాలా తినేసిన అన్నమాట. కొద్దిగా హీట్ అయితే ఎక్కువ అయిపోయింది నా బాడీలో. సో నా బాడీ కొంచెం హీట్, కొద్దిగా ఏదైనా చికెన్ కానీ ఎగ్స్ కానీ ఎక్కువ తినేసాను అనుకో చెప్పేస్తుంది అనమాట, హీట్ అయిపోయింది ఫుల్. సో అందుకని నేను కొద్దిగా ఎగ్స్ తింటాను, బట్ చికెన్ అయితే కొద్దిగా రోజు స్కిప్ చేసిన. సో అందుకని నేనైతే కొద్దిగా వెజిటేరియన్ కూడా ట్రై చేద్దామని చెప్పి వెజిటేరియన్ డైట్ కూడా మెయింటైన్ అయితే చేస్తున్నా. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను చెప్పిన విధంగా ఇక్కడైతే మన శనగల్ని ఆనియన్స్తోని లైట్గా కరివేపాకు ఇవన్నీ వేసి లైట్గా గీ వేసి అయితే ప్రిపేర్ చేసిన, ఇంకా తినడమే. సక్సెస్ఫుల్గా అయితే ఒక 100 గ్రామ్స్ చెన్న అయితే తినేసిన. సో అప్రాక్సిమేట్లీ 100 గ్రామ్స్ చెన్నాలో న్యూట్రిషన్ వాల్యూస్ వచ్చేసి నాకు తెలిసి ఒక 18 to 19 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, 10 గ్రామ్స్ ఫైబర్ అండ్ 8 to 9 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం వస్తుంది. సో మన ప్రోటీన్ ఇంటేక్ అయితే కొద్దిగా కంప్లీట్ అవుతుంది. Concrete dreams where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. సో బయట వెదర్ కూడా చాలా చలిగా ఉంది, వర్షం పడుతుంది కాబట్టి మన బాడీని హీట్ చేసుకోవాలి మనం ఎప్పటికప్పుడు. అందుకే నేనైతే కాఫీ తాగుతున్నా, వితౌట్ షుగర్ అనమాట. ఇది జస్ట్ మిల్క్ అండ్ కాఫీ పౌడర్ ఉంటుంది, కెఫైన్ ఉంటుంది అంతే. సో ఎట్లా మన కెఫైన్ కొద్దిగా ఎనర్జీ లెవెల్ని బూస్ట్ చేస్తుంది కాబట్టి నేనైతే వన్ శాచెట్ అయితే కెఫైన్ అది కాఫీ పౌడర్ వేసుకొని జస్ట్ నార్మల్ మిల్క్లో తాగుతున్నాను. నార్మల్గా వాటర్లో తాగాలి యాక్చువల్గా, బ్లాక్ కాఫీ లాగా. కానీ సమ్టైమ్స్ నేను ఇట్లా మిల్క్లో తాగుతాను. నిజంగా ఏ అలవాటు లేనోనికి ఏదో ఒక అలవాటు ఉండాలన్నట్టు చాయ్ కానీ కాఫీ కానీ కొంతమందికి అలవాటు ఉంటుంది, కానీ వాళ్ళు వితౌట్ షుగర్ తాగితే బెటర్ నన్ను అడిగితే, నా అభిప్రాయంలో. ఎందుకు మనం అన్నీ కాంప్రమైజ్ అవ్వాలి? సో ఏది కాంప్రమైజ్ అవ్వకుండా మనకు నచ్చినట్టు ప్లస్ అన్నీ ఎంజాయ్ చేసినట్టు ఉండాలి, అన్నీ తాగినట్టు ఉండాలి. అట్ ద సేమ్ టైం మన హెల్త్ కూడా సేఫ్గా కాపాడుతూ ఉండాలి. షుగర్ అనేది డేంజర్ కదా, సో కాబట్టి నేనైతే షుగర్ అయితే అస్సలు ఇంక్లూడ్ చేయను. అండ్ ఎవరైనా షుగర్ ఇంటేక్ చేస్తా అన్నా కానీ వాళ్ళని కూడా నేను సజెస్ట్ చేయను. సో షుగర్ యాడ్ చేసుకొని తాగండి అని చెప్పి. సో షుగర్ అది చాలా డేంజరు. సో షుగర్ యాడ్ చేసుకోకపోవడమే మంచిది నన్ను అడిగితే. సో మీకు ఎప్పుడైనా తాగాలనిపిస్తే ఇట్లా నార్మల్గా వితౌట్ షుగర్ తాగండి, మీకు సోల్ సాటిస్ఫై ఉంటుంది. అంటే నేను కాఫీ తాగనన్న ఫీలింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీరు వితౌట్ షుగర్ తాగుతారు కాబట్టి మీ హెల్త్కి కూడా మంచిది. సో ఫిట్నెస్ వాళ్ళకైతే నేను ఇదే చెప్పదలుచుకున్నాను, ఎవరైతే జిమ్ చేస్తారో వాళ్ళందరికీ. ఇదేం వర్షం అర్థమో కాదు, కానీ నేను ఎప్పుడైతే బయటికి వెళ్ళాలనుకుంటానో అప్పుడే వర్షం పడుతుంది. నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు వర్షమే పడదు. చూడండి ఇప్పుడు ఎట్లా పడుతుందో వర్షం. ఈ సీజన్లో వర్షం అనేది అసలు పడతలేదు. సడన్గా ఒకరోజు పడుతుంది, సడన్గా ఒకరోజు పడదు. మన వర్షం పడాలి మంచిదే, బట్ ఇది మన వర్క్లో మనం పని చేసే టైంకి, మనం ఎటైనా బయటికి వెళ్ళే టైంకి మన పనులన్నీ ఆగిపోతాయి చూసినారా, అప్పుడు మనకు ఇబ్బంది అనిపిస్తుంది వర్షం పడేటప్పుడు. నార్మల్ టైంలో వర్షం పడితే మనకు అంత ఇష్యూ లేదు, కానీ ఇప్పుడు నేను అర్జెంటుగా కొద్దిగా వర్క్ చేసేది ఉంది, అంటే చిన్న పని మీద బయటికి వెళ్దాం అనుకున్నా. ఇప్పుడేమో వర్షం పడుతుంది, చూస్తారా మొత్తం వర్షం పడుతుంది, ఎటు ఓనీకుండా లేకుండా అయిపోయింది మొత్తం. సో ఫైనల్గా అయితే ఇది గైస్,
నేను బయటికి వెళ్దాం అనుకున్నా కానీ వర్షం కారణం వల్ల అయితే ఆగిపోయినా. ఐ హోప్ మీ అందరికీ వీడియో వచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.